అందరికీ నమస్కారము. నా పేరు కౌసల్య. మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినాము. ఛానల్ పేరు అత్తమ్మ కిచెన్. నేను సోరకాయ పెసరపప్పు చేయబోతున్నా. పెసరపప్పు, సోరకాయ, ఇలా కావాల్సింది 3 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 ఉల్లిగడ్డ, 1 ఎల్లిగడ్డ, కొత్తిమీర, జీలకర్ర ఆవాలు, పసుపు, ధనియాల పొడి, 3 ఎండుమిరపకాయలు, జీలకర్ర మెంతుల పొడి. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నా, పొయ్యి ముట్టించుకుంటున్నా. ముందుగా పెసరపప్పు వేయించుకుంటున్నాను. పెసరపప్పును దూరగా వేయించుకోవాలను. ముందుగా సోరకాయను ఇట్లా పొట్టు తీసుకోవాలి. అన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ కోసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు పొయ్యి మీద చేసుకునేటోళ్ళము, ఊళ్ళో ఉండేటోళ్ళము. మా ఊళ్ళో చాలా ఇట్లా కుండలలో కూడా వండుకునే వాళ్ళము. ఇప్పుడు గ్యాసులు, కడాయిలు ఇవన్నీ వచ్చినాయి. పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద వండుకుంటే ఆరోగ్యంగా మంచిగా ఉండేది. ఇప్పుడు అన్నీ గ్యాస్లు అయినాయి, కరెంటు పొయ్యిలు అయినాయి. టమాటా కోసుకుంటున్నా. వంటలు ఎవరు నేర్పించారు అత్తమ్మ నీకు? నాకు మా పెద్దమ్మ. మీ పెద్దమ్మనా? ఏం పేరు మీ పెద్దమ్మ పేరు? మా పెద్దమ్మ పేరు సత్యమ్మ. సత్యమ్మ ఎక్కడుంటుంది? ఇప్పుడు లేదు ఆమె. చాలా బాగా నేర్పించింది నాకు వంటలు. నాకు చిన్న ఉన్నప్పుడే పెళ్ళి చేసిర్రు. నేను ఆమె దగ్గరనే ఉన్నా. అంటే ఎన్ని సంవత్సరాలకు చేసిర్రు? 12 సంవత్సరాలకు. 12 సంవత్సరాలకు పెళ్ళి చేస్తే ఇంకా అప్పుడు అన్నీ. అంత చిన్నప్పుడు చేస్తే వంటలు అన్నీ వచ్చేవా? రాలేదు. ఒక పచ్చి పులుసు మాత్రమే వచ్చేది. పచ్చి పులుసు చేసి పెట్టినావా మామయ్యకి? పచ్చి పులుసు చేసి పెట్టినా. ఇంకా అంతే. రాకపోయినా బాగా మంచిగా చెప్పేవాడు. అట్లా కాదు, ఇట్లా చేసుకోవాలి అని విధానం మంచిగా చెప్పేటోడు. మామయ్యనా? మంచిగా చెప్పేటోడు. మామయ్య ఎంత ఉండే అప్పుడు? మామయ్యకు 20 సంవత్సరాలు. ఇంకా మంచిగా చెప్పేటోడు. ఇట్లా చెయ్యాలి, అట్లా చెయ్యాలి అని చెప్పేటోడు. మేము చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేవు. కట్టెలు పొయ్యే మాకు. కట్టెలు, పిడకలు అవి పెట్టి వండుకునే వాళ్ళం కుండలల్లా. కానీ ఇప్పుడే మళ్ళీ అవి కూడా ముందట పడ్డాయి. గడక పోసుకునేటోళ్ళం. గడక జొన్న గడక అది తినేవాళ్ళం. అది అందుకే అంత గట్టిగా ఉన్నారు అప్పటోళ్ళు. అంతే, ఇంకా గట్టిగా ఉన్నారు. మామయ్య అయితే చాలా తిన్నాడు గడక. మామయ్య ఫుల్ స్ట్రాంగ్. నా వరకు అంత లేదు. మామయ్య తిన్నాడని బాగా. గడక, పెరుగు, పాలు, బర్రెలు, ఆవులు అవి చాలా ఉండేటు మా అత్తగారింటి కాడ. అది ఏందత్తమ్మా సోరకాయ పెసరపప్పు అంటే చాలా ఈజీ కదా, అదెందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఇదంటే మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాం కదా, ఫస్ట్ మనకు మంచిది. ఇట్లా ఫస్ట్ చేసుకుంటే తర్వాత అన్నీ చేసి చూంచుదాం. అన్నీ చేసి. అవును, శుభకార్యాలకు కూడా ఫస్ట్ చేసేది పెసరపప్పే. చేసేది పెళ్ళిళ్ళకు దేనికైనా పెసరపప్పే వేస్తారు. ఇదే పెట్టాలి పెసరపప్పే. అంటే ఇది శుభకార్యం అయితే. శుభకార్యం ఫస్ట్ వీడియో శుభకార్యం. తర్వాత మరి మాకు కావాల్సిన ఫిష్, ప్రాన్స్ అన్నీ చేసి పెడతావా? చేస్తా. మీరు చేస్తే నేను చేస్తా. సరే మరి.
పొయ్యి మీద కడాయి కుక్కర్ పెడుతున్నా. కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేస్తావా? కుక్కర్ ఇంకా ఈజీ అయితే 5 నిమిషాలలో అయిపోతుంది మనకు. ఒక విజిల్ వస్తే చాలు. నూనె పోసుకుందాం. దీనికి తగినంత నూనె. జీలకర్ర ఆవాలు వేస్తున్నా. జీలకర్ర ఆవాలు, ఇగో ఎల్లిపాయలు అన్నీ ఫ్రై కావాలేమో. ఇవన్నీ ఫ్రై కావాలి. కానీ 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఒకటేసారి వేసుకున్నాం. జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టమాటా వేసుకుంటున్నా. అదేంటమ్మా పెసరపప్పు అట్లా ఫ్రై చేసినావు? అది అట్లా వేయించుకుంటే మనకు పచ్చి వాసన పోతుంది. డైరెక్ట్గా వేస్తే బాగుండదు. పచ్చి వాసన పోతుంది, మంచిగా ఉంటుంది పప్పు. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తున్నా. కొంచెం ఫ్రై అయినాక పప్పు వేసి. ఎన్ని విజిల్స్ రావాలి దీనికి? ఒక్కటైతే చాలు, సరిపోతుంది. ఒక విజిల్ అయితే సరిపోతుంది. చూడు కలర్ ఎట్లా వస్తుంది. ఒక విజిల్ వస్తే దీనికి తగినంత ఉప్పు, ధనియాల పొడి. ఏం పెడుతున్నావు అత్తమ్మా అటు సైడ్? ఇవి కొన్ని నీళ్ళు వేడి చేసి పోస్తే. వేడి చేసా? ఎందుకు? ఇలా కూర సత్తుగా మంచిగా ఉంటుంది. వేడి పోస్తే మనకు దాని మీద పెట్టడానికి రాదు కదా. కొంచెం వేడి చేసి పోసి విజిల్ పెట్టాలి. కొత్తిమీర వేసుకుంటున్నా. వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. వేడి నీళ్ళు అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అత్తమ్మ. ఏం కాదు, ఇట్లా మంచిగా మనకు తొందరగా మంచిగా అవుతుంది. ఒక్క విజిలే కదా, పప్పు మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూపిద్దాం పప్పు ప్రాసెస్. పప్పు మూతేసేస్తున్నావు. ఎన్ని విజిల్స్ రావాలి ఇప్పుడు? ఒక్కటి చాలా. గుమగుమలాడే సోరకాయ పెసరపప్పు రెడీయా? రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.